ఈ రోజుల్లో మీకెప్పుడైనా అనిపించిందా మనం డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియాలో ఎంతమందితో కనెక్ట్ అయి ఉన్నా ఎక్కడో తెలియని ఒంటరితనం ఆందోళన మనల్ని వెంటాడుతోందని? ఉదయం లేచిన దగ్గర్నుంచి ఫోన్ స్క్రోలింగ్, కెరియర్ టెన్షన్స్, ప్రపంచంలో జరుగుతున్న గొడవలు ఇవన్నీ చూస్తుంటే అసలు మన లైఫ్ కంట్రోల్లో ఉందా లేదా అనే భయం వేస్తుంది కదా. మరి వీటన్నిటికీ సొల్యూషన్ ఎక్కడుంది? కొత్తగా వచ్చే ఏఐ టూల్స్లోనా లేక మోటివేషనల్ వీడియోల్లోనా? ఒకవేళ నేను మనకున్న అతిపెద్ద సమస్యలకు పరిష్కారం 5000 ఏళ్ల క్రితం రాసిన పుస్తకాల్లో ఉందని చెప్తే మీరు నమ్ముతారా? అదే వేద విజ్ఞానం, వేదిక్ విజ్డమ్. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేహెచ్ఎస్ యూనివర్స్. ఈరోజు మనం పురాతన వేదాలు కేవలం పూజల కోసమే కాదు, అవి 2026లో మన ఒత్తిడిని, కెరీర్ని, రిలేషన్షిప్స్ని మేనేజ్ చేయడానికి ఉపయోగపడే ఒక పవర్ఫుల్ టూల్ కిట్ అని తెలుసుకోబోతున్నాం. పదండి చూద్దాం. చాలామంది అనుకుంటారు వేదాలు అంటే మంత్రాలు, దేవుడి స్తోత్రాలు మాత్రమే అని. కాని నిజానికి వేదాలు అనేవి ఆ కాలంనాటి ఋషులు, శాస్త్రవేత్తలు హ్యూమన్ సైకాలజీ అంటే మనిషి ప్రవర్తన మీద చేసిన అద్భుతమైన రీసెర్చ్. ఒక సింపుల్ ప్రశ్న: 5000 ఏళ్ల క్రితం చెప్పిన విషయాలు ఈరోజు ఏఐ యుగంలో పనికొస్తాయా? జవాబు: ఖచ్చితంగా పనికొస్తాయి. ఎందుకంటే టెక్నాలజీ మారి ఉండొచ్చు, కాని మనిషి ఎమోషన్స్ మారలేదు. అప్పుడు మనుషులకి భయం, ప్రేమ, దురాశ, గ్రీడ్ ఉన్నాయి. ఇప్పుడు కూడా అవే ఉన్నాయి. ఈ వీడియోలో మనం 3 ముఖ్యమైన లెవెల్స్లో వేద పరిష్కారాలను చూద్దాం. ఇన్నర్ పీస్, మనశ్శాంతి; సోషల్ కనెక్షన్, మన సమాజం; ఫ్యూచర్ అండ్ టెక్, మన భవిష్యత్తు. ఈ రోజుల్లో మనకున్న పెద్ద సమస్య కన్ఫ్యూజన్ అండ్ స్ట్రెస్. నేను లైఫ్లో ఏం చెయ్యాలి, పక్కవాడు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు అనే కంపారిజన్. ఇక్కడే మనకు ధర్మం అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. ధర్మం అంటే మతం కాదు, స్వభావం లేదా డ్యూటీ. వేదాలు ఏం చెప్తున్నాయంటే మీ స్వధర్మాన్ని మీరు ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో వేరేవాళ్ల లైఫ్ చూసి కాపీ కొట్టడం కాదు. మీ బలమేంటి, మీకు నచ్చే పనేంటి అది తెలుసుకొని చేయడంలోనే నిజమైన సక్సెస్ ఉంటుంది. పక్కవాడి ధర్మాన్ని పాటించడం కంటే నీ ధర్మంలో నువ్వు చనిపోవడం మేలు అని భగవద్గీత చెప్తోంది. రెండవది కర్మ. మనం కర్మ అంటే శిక్షలాగా చూస్తాం, కాని వేదాల ప్రకారం కర్మ అంటే చర్య మరియు ఫలితం, యాక్షన్ అండ్ కాన్సీక్వెన్స్. మనం రోజూ జంక్ ఫుడ్ తింటే ఆరోగ్యం పాడవుతుంది, ఇది కర్మే. మనం రోజూ నెగటివ్ న్యూస్ చూస్తే మైండ్ డిస్టర్బ్ అవుతుంది, ఇది కూడా కర్మే. సో ఈ మోడర్న్ లైఫ్లో స్ట్రెస్ తగ్గాలంటే వేదాలిచ్చే ఫార్ములా ఒక్కటే: ఫలితం గురించి ఆలోచించకుండా చేసే పనిమీద పూర్తి శ్రద్ధ పెట్టండి. నిష్కామ కర్మ. రిజల్ట్ మీ చేతిలో లేదు, కాని ఆ పనిని బెస్ట్గా చేయడం మీ చేతిలోనే ఉంది. ఈ ఒక్క ఆలోచన మీ ఆందోళనని సగం తగ్గిస్తుంది. ఇప్పుడు మన సమాజం గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో గొడవలు, ట్రోలింగ్, ద్వేషం చాలా ఎక్కువైపోయాయి. మనం ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నాం, కాని మనుషులుగా విడిపోయాం. దీనికి వేద పరిష్కారం వసుధైవ కుటుంబకం. దీని అర్థం మనందరికీ తెలుసు: ప్రపంచమంతా ఒకే కుటుంబం. ఇది వినడానికి సింపుల్గా ఉన్నా దీని అర్థం చాలా లోతైనది. ఇంటర్నెట్లో ఒక వ్యక్తిని మనం తిడుతున్నామంటే మనలోని మానవత్వాన్ని మనమే డ్యామేజ్ చేసుకుంటున్నామని అర్థం. మన పూర్వీకులు సత్సంగం అంటే మంచి సావాసంకి చాలా విలువిచ్చారు. 2026లో మన సత్సంగం అంటే మన సోషల్ మీడియా ఫీడ్. మీరు ఎలాంటి పేజీలు ఫాలో అవుతున్నారు, ఎలాంటి విషయాలు షేర్ చేస్తున్నారు? పక్కవాడి గెలుపుని మన గెలుపులాగా చూసుకోవడమే నిజమైన ఆనందమని వేదాలు చెప్తున్నాయి. ఈ మైండ్సెట్ ఉంటే ఆన్లైన్ నెగటివిటీని మనం ఈజీగా జయించవచ్చు. చివరిగా చాలా ముఖ్యమైన టాపిక్: టెక్నాలజీ మరియు ప్రకృతి. మనం ఏఐని డెవలప్ చేస్తున్నాం, మార్స్ మీదకి వెళ్లాలని చూస్తున్నాం, కాని ఈ ప్రాసెస్లో మనకి జీవాన్నిస్తున్న ప్రకృతిని నాశనం చేస్తున్నాం. ఇక్కడ మనకి రిత, ద కాస్మిక్ ఆర్డర్ అనే కాన్సెప్ట్ హెల్ప్ అవుతుంది. వేదకాలంలో వాళ్లు నమ్మింది ఒక్కటే: ప్రకృతితో యుద్ధం చెయ్యకు, ప్రకృతితో కలిసి బతుకు. సూర్యచంద్రులు, ఋతువులు అన్నీ ఒక ఆర్డర్లో నడుస్తాయి. మనం ఎప్పుడైతే ఆ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తామో, అంటే క్లైమేట్ చేంజ్, అప్పుడే విపత్తులొస్తాయి. సో మనం వాడే టెక్నాలజీ, మనం బతికే విధానం,
ప్రకృతికి హాని చేయకుండా ఉండేలా చూసుకోవాలి. అదే నిజమైన ప్రగతి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ప్రాచీన విజ్ఞానం అంటే పాతబడిపోయిన ఆలోచనలు కాదు, అవి ఎప్పటికీ నిలిచి ఉండే సత్యాలు. ఈ రోజు నుండి మీ లైఫ్లో ఈ 3 విషయాలు పాటించడానికి ట్రై చేయండి. మైండ్ఫుల్ యాక్షన్, ఫలితం గురించి భయపడకుండా మీ పనిని ప్రేమతో చేయండి. డిజిటల్ సత్సంగం, సోషల్ మీడియాని గొడవలకి కాకుండా మంచి విషయాలు నేర్చుకోవడానికి వాడండి. రెస్పెక్ట్ నేచర్, ప్రకృతికి దగ్గరగా ఉండండి. మీకు ఈ టాపిక్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో వేదిక్ విజ్డమ్ అని టైప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.